అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, మనం చేసే పని వాక్యానుసారమైనదా? కాదా? అని మనం ప్రతి క్షణం చెక్ చేసుకోవాలి. అలా గనక మనం ప్రతి క్షణం చెక్ చేసుకోకుండా వెళ్తే ఏమవుద్దంటే, మనకు తెలియకుండానే మనం దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గాల్లోకి వెళ్ళిపోతా ఉంటాం. దాని ద్వారా దేవునికి చాలా దూరం అయిపోతా ఉంటాం. అయితే ఒకవేళ చెక్ చేసుకుంటూ వెళ్తే ఏమవుద్ది అంటే, ప్రారంభంలో కొంచెం కష్టంగా ఉన్నా గానీ, దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడి వెళ్తే గనక, మన గమ్యస్థానం పరలోకం తప్పకుండా మనం చేరుకుంటాం. అయితే ప్రియులారా, మనలో కొంతమంది దేవుని యొక్క వాక్యానుసారంగా ఒక పనిని ప్రారంభించిన తర్వాత, కొంతకాలం తర్వాత అలసిపోతూ ఉంటారు. మనలో వచ్చే దురాశల వల్ల కావచ్చు, లేదంటే ఎదుటివారి నుంచి వచ్చే ఆలోచనల వల్ల, మాటల వల్ల, వారి దగ్గర నుంచి వచ్చే అపహాస్యపు మాటల వలన కావచ్చు. ఉదాహరణకి, ఒక వ్యక్తి ఆఫీసులో దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతకాలని నిర్ణయించుకొని, రూమర్స్‌ని స్ప్రెడ్ చేయకూడదు, రూమర్స్‌ని ఎంకరేజ్ చేయకూడదు అనుకున్నారు. అయితే ఇతను రూమర్స్ వినకుండా, రూమర్స్‌ని స్ప్రెడ్ చేయకుండా ఉండటం చూసి కొలీగ్స్ ఇతన్ని తక్కువగా మాట్లాడడం, ఇతన్ని చూసి వేరుగా మాట్లాడుకోవటం, ఇతను వేరుగా ఉండటం చేస్తూ ఉన్నప్పుడు, కొంతకాలం తర్వాత వాళ్ళు ఆ రూమర్స్ స్ప్రెడ్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్‌ని లేదా వాళ్ళ యొక్క కంపెనీలో జాబ్ పరంగా వాళ్ళు కొంచెం డెవలప్ అయ్యారనుకోండి. డెవలప్ అయిన తర్వాత ఇతను రూమర్స్ స్ప్రెడ్ చేయకుండా ఉన్నందుకు మరి ఆ కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళకి, ఎవరైతే హైయర్ అథారిటీస్ ఉంటారో వాళ్ళకి నచ్చకపోవటం వల్ల ఇతను తక్కువ స్థాయిలో ఉండి వాళ్ళకి ఒకవేళ ప్రమోషన్ వచ్చిందనుకోండి. వెంటనే ఇతని మనసులో ఎలాంటి ఆలోచన వచ్చిద్దంటే, నేను వాక్యానుసారంగానే బ్రతుకుతున్నప్పటికీ నేనెందుకు ఈ స్థితిలోనే ఉండిపోయాను? వాళ్ళు వాక్యానుసారంగా బ్రతకనప్పటికీ వాళ్ళు మాత్రం ప్రమోషన్ వచ్చి గొప్ప స్థాయికి వెళ్ళిపోయారు గదా! దేవుని కొరకు బ్రతికితే నాకు ఇదేనా జరిగింది అనే ఒక ఆలోచన వస్తదండి. ఇలాంటిదే మరొకటి మనం ఆలోచిస్తే ప్రియులారా, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, మనుషులకు కనబడవాలని ఎక్కువగా పనులు చేస్తా ఉంటారు. అనగా ఆఫీస్‌లో బాస్ ఉన్నప్పుడు ఒకలాగా, బాస్ లేనప్పుడు ఒకలాగా వర్క్ చేస్తూ ఉంటారు. బాస్ ఉన్నప్పుడు బాస్‌ని పొగుడుతూ, బాస్‌ని కొనియాడుతూ, బాస్‌కి చక్కగా మంచి మంచి మాటలు ముఖస్తుతి చేస్తూ వెళ్తా ఉంటారు. బాస్ లేనప్పుడు మాత్రం ఆ బాస్‌ని తిడుతూ, బాస్‌ని అసహ్యించుకుంటూ, బాస్ మీద లేనిపోనివన్నీ చెప్పి, ఇలాంటోడురా, అలాంటోడురా, వాడికి ఇలాంటివి ఉన్నాయిరా, అలాంటివి ఉన్నాయిరా, ఆ అలవాటు ఉందిరా, ఈ అలవాటు ఉందిరా, అలాంటి చేసాడు కాబట్టి అని అతని గురించి చెడుగా ప్రవర్తిస్తూ, చెడుగా మాట్లాడుతూ ఉంటారు. అది చూసినటువంటి యథార్థంగా, నమ్మకంగా బ్రతికేవారు, ఇలాంటి బ్రతుకు నాకొద్దు అని దేవుని చిత్త ప్రకారంగా వెళ్తున్నప్పుడు, బాస్ ఒకవేళ మంచిగా బ్రతికే వ్యక్తి కాకుండా, ఎవరైతే చెడుగా బ్రతుకుతున్నాడో అతనికి గనుక ప్రమోషన్ ఇస్తే, వెంటనే ఇతని మనసులో వచ్చే ఆలోచన ఏంటంటే, నేను యథార్థంగా ఉన్నాను కదా ప్రభువా! నమ్మకంగా ఉన్నాను కదా ప్రభువా! మరి అతనికెందుకు ప్రమోషన్ వచ్చింది? నాకెందుకు రాలేదు? ఇది మాత్రమే కాదండి. సువార్త ప్రకటించే విషయంలో గూడా మనం యథార్థంగా ప్రకటించుకుంటూ వెళ్తున్నప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఎదుర్కోవాల్సొస్తదండి. అది కొన్ని సందర్భాలలో మరి క్రైస్తవ్యం పేరు చెప్పి బ్రతుకుతున్నటువంటి కొంతమంది మనుషుల ద్వారా అవ్వచ్చు, లేదంటే అన్ని జనుల ద్వారా అవ్వచ్చు, కొన్ని కొన్ని ఎదుర్కోవాల్సొస్తదండి. ప్రభువా, నేను అనేక మందిని నా రక్షణలోకి తీసుకురావడానికి నేనింత ప్రయత్నిస్తున్నాను గదా! ఇంత ప్రయాసపడుతున్నాను గదా! అయినా గాని ఎదురు దెబ్బలు ఎందుకు తగులుతున్నాయి అని చెప్పేసి మనలో ఏమైపోతా ఉంటదంటే, ఒక అసహనం, దానితో ఒక ఒక విసుగనేది వస్తూ ఉంటదండి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, మనం చేసే పని వాక్యానుసారమైన పనైతే, మనం చేసే పని యథార్థమైన పనైతే, మనం చేసే పని దేవుని చిత్తానుసారమైన పనైతే, మనం ఎలా ఉండాలి? గలతీ పత్రిక 6 అధ్యాయము 9వ వచనం మనం చూద్దామండి. మనము మేలు చేయుట యందు, అనగా వాక్యానుసారమైన పనులు చేయుట యందు, దేవుని చిత్తానుసారమైన పనులు చేయుట యందు విసుకక ఉందాము. అంటే మనం ఎలా ఉండాలంటే విసుక్కోకుండా చేయాలండి. కొంతమంది బైబిల్ రీడింగ్ చేస్తూ ఉంటారండి. ఒకరోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, 3 రోజులు చేస్తారు. తర్వాత వారి చూపులనేవి వేరే మనుషుల వైపు పడటం వల్ల, లోకాన్ని చూడటం వల్ల, నేనింత చక్కగా చదువుకుంటున్నా కానీ నేను ఇలాగే ఇక్కడే ఉండిపోయాను, వాళ్ళు మాత్రం అలాగే ఉండిపోయారని ఆలోచిస్తుంటారండి. ఏవండీ, ఇంప్రూవ్‌మెంట్ అంటే, డెవలప్‌మెంట్ అంటే కరెన్సీలో కాదండి, బిల్డింగుల్లో కాదండి చూసుకోవాల్సింది. ఇంప్రూవ్‌మెంట్ అనేది క్యారెక్టర్‌లో చూసుకోవాలండి. దేవుని యొక్క మనసులో ఎంత స్థానం సంపాదించుకున్నాం అనే దాంట్లో చూసుకోవాలండి. దేవునికి ఎంత దగ్గరగా ఉన్నామన్నదే ఇంప్రూవ్‌మెంట్ గాని ప్రియులారా, లోకంలో ఎంత సంపాదించామన్నది ఇంప్రూవ్‌మెంట్ కాదండి. మనము మేలు చేయుట యందు విసకక ఉందుము.
మనము అలయక మేలు చేసితే మేని తగిన కాలమందు పంట కోతుము. ఏంటంట? తగిన కాలంలో ఎప్పుడు మనం విత్తిన దానికి ఫలితాన్ని ఇవ్వాలో దేవునికి తెలుసు ప్రియులారా. కనుక మనం చేసేది మంచి పనైనప్పుడు దయచేసి ఎవ్వరిని చూడకండి. ఎదుటివారిని అస్సలు చూడకండి. లోకాన్ని ఇంకెప్పుడు చూడకండి. లోకంలో మన యొక్క నిజాయితీ ఒకవేళ వాళ్ళకి పనికి రాకపోవచ్చు. నిజాయితీగా మనం ఉంటే లోకానికి నచ్చకపోవచ్చు. నిజాయితీగా ఉంటే దేవునికి నచ్చుతామండి. తగిన కాలంలో దేవుడు మనకి మంచి పంట కోస్తాడు. తగిన కాలంలో దేవుడు మనకి తోడుగా ఉంటారు. ఆయన ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. తగిన కాలంలో నీవేంటో సమాజానికి చూపిస్తారు. నీవేంటో ఆదాము దగ్గర నుంచి అందరికి చూపించే కాలం ఒకటుంటదండి. ఆ కాలం కొరకు మనం ఎదురు చూడాలి. దేవుని యొక్క బలిష్టమైనటువంటి చేతి కింద మనం ఎలా ఉండాలంటే దీన మనస్సు మనం కలిగి ఉండి మేలు చేయడం విసుకక మనం ఉంటే అలయకుండా మనం గనక దేవుని పనులు మనం చక్కగా చేసినట్లయితే తగిన కాలంలో పంటకొస్తామండి. దేవుని యొక్క చిత్త ప్రకారంగా అనేకమైన మేలులు పొందుకుంటామండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనకి బైబిల్‌లో ఎంతోమంది మనకు కనబడుతున్నారండి. అబ్రహాం గారైతేనేమి, యోసేపు గారైతేనేమి వీళ్ళందరూ కూడానండి విసుకకుండా అలయక మేలు చేశారు. తగిన కాలంలో దేవుని దీవెనలు పొందుకున్నారు. మనం గూడా అలా ఉన్నట్లయితే తగిన కాలంలో దేవుని దీవెనలు మనం పొందుకుంటాం. కనుక మనందరం గూడా మంచి చేసే విషయంలో ఎప్పుడూ కూడా నిరుత్సాహపడకుండా, నిస్సహాయమైన స్థితిలోకి వెళ్ళిపోకుండా దేవుని చిత్త ప్రకారంగా ఎప్పుడు మనం ముందుగా ఉండాలని కోరుకుంటున్నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. దయగల తండ్రి, ప్రేమగల దేవ, అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ చిత్త ప్రకారంగా ఇంకా ఎన్నో గొప్ప పనులు మా తండ్రి మేము చేస్తూ మీ యొక్క ఆలోచన చొప్పున నడుచుకునే ధన్యతను అందించిన తండ్రి. ప్రభువా, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. మీ చిత్త ప్రకారం మా తండ్రి బలపరచండి. దేవా తండ్రి, ఈ జేసీ టెంపుల్ పరిచర్యలో ప్రభా సహకారంగా నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, నమ్మకంగా యథార్థంగా పరిచర్య చేసే ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, బలపరచండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.